సో మనం అటువంటిది ఇప్పుడు వేంపల్లి వాళ్ళు ఆదర్శంగా తీసుకోవాలంటే మనం ఎందుకు ఆదర్శంగా మనం తీసుకోవాలి. వేంపల్లి వాళ్ళు అక్కడ కూడా నేను పోయినా, అక్కడ 7 మంది పిల్లలు ఉండరు. నేను పోయినప్పుడు అక్కడ నార్ల హనుమాన్ సర్పంచ్ గారు ఉంది, ఆయన సార్ మాకు ఇంగ్లీష్ మీడియం ఇస్తామంటే ఇస్తామన్నాను. ఇప్పించినాం, ఆర్డర్ ఇప్పించినాం ఇంగ్లీష్ మీడియం. ఇప్పుడు ఇది మనది కూడా ఇంగ్లీష్ మీడియమే, తెలుగు మీడియం కాదు. సో మనం కూడా బయటకు పంపే బదులు మనం ఇక్కడనే మనం నడుపుకోవచ్చు కదా. అక్కడ టీచర్లు ఉన్నారు, అక్కడ ఇద్దరు, ఇక్కడ ఇద్దరు, నలుగురు అవుతారు, ఇంకేమైనా ఉంటే డిప్రెషన్ ఇవ్వచ్చు. సో మన పిల్లలు బయటకు పంపకుండా మనమే ఇక్కడ చేసుకోవచ్చు కదా, కట్టడి చేసుకోవచ్చు. ఇక్కడ వీడీసీ యొక్క సహకారం. ఇక్కడ నుంచి కొందరు హై స్కూల్కి ముక్కలు పోతున్నారు, అది కూడా విషయం మాట్లాడదాం అనుకుంటున్నాం. ఇక్కడ 9 మంది టీచర్లు, ఇంత విశాలమైన ప్లే గ్రౌండ్ ఉంది. చాలామంది గవర్నమెంట్ పథకాలు కావాలంటారు కానీ గవర్నమెంట్ స్కూల్ పంపడం. సో మేము కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ముందుకు వస్తున్నాం. ఎక్కడైనా కూడా ప్రభుత్వ పాఠశాల చదివిన వాళ్ళకి అన్ని రకాల ట్రిబుల్ కానీ ఏది గురుకులాలు కానీ వస్తున్నాయి. గురుకులాలు కానీ, నవోదయ కానీ, ఏమంటారు ఎన్ఎంఎంఎస్ నేషనల్ స్కాలర్షిప్ కానీ, ఇంకా ఐఐటి ట్రిపుల్ ఐటీస్ కూడా మన దగ్గర ఏదైనా పిల్లలకి వస్తాయి. మోడల్ స్కూల్ ఏదైనా రాదు, రెసిడెన్షియల్ స్కూల్ ఏదైనా రాదు, ప్రైవేట్ స్కూల్ ఏదైనా ఓన్లీ లోకల్ బాడీ, జిల్లా పరిషత్, మండల పరిషత్ స్కూల్లో ఏదైనా పిల్లలకి ట్రిపుల్ ఐటీ వస్తుంది. అది ఇప్పుడు బాసాలో ఉన్నది, ఇప్పుడు మహబూబ్ నగర్లో కూడా అయింది. తల్లిదండ్రులు సెలవు ఇక్కడ ఏదైనా పిల్లలు మంచి అన్ని రకాల క్వాలిటీ ఎడ్యుకేషన్ దొరుకుతుంది. వాడికి క్రియేటివిటీ, సృజనాత్మక, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న చర్చ. ఇప్పుడు అటువంటి ఎడ్యుకేషన్ గవర్నమెంట్ స్కూల్లో వచ్చింది. ఈరోజు అన్ని పేపర్లు కూడా విషయం ముఖ్యమంత్రి గారు ఆర్టిఫిషియల్ ఎడ్యుకేషన్ని తీసుకొచ్చినట్టు అన్ని స్కూళ్ళలో ప్రవేశపెడుతున్నట్టు. రాను కూడా మొత్తం కార్పొరేట్ ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో ట్రైనింగ్ ఇస్తున్నాం. టీచర్స్ కూడా ట్రైనింగ్, మన సమ్మర్లో ట్రైనింగ్ ఇచ్చినాం, ఎట్లా ఆడుతూ పాడుతూ ఎట్లా చెప్పాలని. మళ్ళీ నెల ట్రైనింగ్ ఉంటుంది. ఆ ప్రైవేట్ వాళ్ళకి ఏం తెలియదు, ఓన్లీ వాళ్ళ టై బెల్ట్, ఆ టై బెల్ట్ కూడా సాధిస్తున్నాడు తొందరగా. ఒకసారి అభినందించండి. ఇటువంటి బట్టి విధానం ఉంటుంది అక్కడ. రాయడం అంతే, వాటికి మూస పద్ధతి ఉంటుంది. ఇక్కడ ఆలోచించే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడే సొంతంగా ఆన్సర్ అది చేస్తారు. మ్యాథమెటిక్స్ కానీ, లాంగ్వేజెస్ కానీ, తెలుగు ఇంగ్లీష్ కానీ నేర్చుకుంటారు ఓన్గా. కంప్యూటర్ నాలెడ్జ్ ఇప్పుడు ప్రతి 5 రంగంలో కానీ, విద్యా రంగంలో కానీ, ప్రతి రంగంలో ఆర్టిఫిషియల్ కృత్రిమ మేధ అని వచ్చింది. ఆ కృత్రిమ మేధని ఇప్పటి నుంచి మన జిల్లాలో కొన్ని స్కూళ్ళు ప్రారంభించారు. మండలానికి ఒకటే ఉంటుంది. అంటే మన దగ్గర మండలానికి 2 సార్లు చేసినాం. మళ్ళీ ఇప్పుడు నాగపూర్ కూడా వస్తుంది. అంటే అక్కడ స్ట్రెంత్ నాగపూర్లో చూడండి, మొత్తం ఒక్కరు కూడా ప్రైవేట్ వాళ్ళు పోరు, అక్కడ అంతా గవర్నమెంట్కి. ఇప్పుడు బసాపూర్ చూసుకోండి, బసాపూర్ అంతే, వేంపల్లి అంతే, తర్వాత జలాల్పూర్ మనం తీర్మానం చేసాం. ఇట్లా అన్ని చోట్ల జరుగుతున్నది. చిట్టాపూర్ అట్లా నుంచి ప్రేమ్ నగర్ నుంచి రోడ్ నుంచి సాయి నగర్, ప్రేమ్ నగర్ నుంచి కూడా ఊళ్ళకి తీసుకొస్తుంది పిల్లలని. మరి మన దగ్గర ఎందుకు ఆలోచించకూడదు? ఇది ఇక్కడ పెద్ద దూరంగా దుబ్బ, ఇక్కడ నుంచి ఆటో పెట్టుకోవచ్చు. మనం ఎన్నో రూపాయలు పెట్టి బయట పంపుతున్నాం. ఆటో జీపీ నుంచి కూడా అడగచ్చు, మనం జీపీ నుంచి కూడా ఇవ్వచ్చు. సో ఆ విధంగా రాను బస్సు కూడా కొనే ప్రయత్నం చేద్దాం. డోనర్స్ ఉంటే దయానంద రెడ్డి గారు వాళ్ళు ఉంటే ఆ బస్సు ద్వారా కూడా ఇద్దాం. బస్సు చూస్తాం, అప్పటికి మేము ప్రయత్నం చేస్తున్నాం. సో మీరందరూ కూడా ఇప్పుడు మనం ఇనిషియల్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి ఈ స్కూల్ చాలా స్ట్రాంగ్ అయింది. ఒకప్పుడు ఈ స్కూల్ రావాలంటే నాకు బాగా అనిపిస్తుంది.